హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్మ్. రోజుకొక మంచి మాట మనం తెలుసుకుందామండి. ఈరోజు మంచి మాట మరి సమయం, టైం. సమయం చాలా విలువైంది. మనం అనుకుంటాం కదా! మరి మనం ఇక్కడే ఉన్నాం. చాలామంది ఉన్నతమైన స్థానాలకి చేరుకుంటున్నారు. సీక్రెట్ ఏంటబ్బా అని. అయితే అందరికీ ఉండేది 24 గంటలండి. కాకపోతే మనం ఉపయోగించే దాన్ని బట్టి మన అభివృద్ధి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి మీకు తెలియని విషయాలు కాదు గానీ, ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే బంగారం చాలా విలువైంది అనుకుంటాం. కానీ బంగారం కంటే విలువైంది సమయం. బంగారం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు గానీ, సమయం చేజారితే మరలా తిరిగి మనం తీసుకురాలేం. కాబట్టి మనం టైం కూడా చాలా ప్లాన్‌గా చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పడుకునే టైంలో ఖచ్చితంగా పడుకోవాలి. మరి 6 గంటల నుంచి 8 గంటలు నిద్ర లేగినట్లయితే మనం ఆరోగ్యాన్ని కోల్పోతాం. అలాగే ఫ్రెండ్స్‌ని బట్టో, మొబైల్‌ని బట్టో, టీవీని బట్టో తినే టైం కూడా మనం స్కిప్ చేసేస్తుంటాం. దాన్ని బట్టి మనం కూడా ఆరోగ్యాన్ని కోల్పోతుంటాం. పడుకునే టైంలో పడుకోవాలి, తినే టైంలో తినాలి, త్రాగే టైంలో కూడా. ఈ ఫోన్ మాట్లాడడం, చూడడం దీన్ని బట్టి మనం వాటర్ తాగడం కూడా మరి మర్చిపోతుంటాం. కాబట్టి వాటర్ తాగాలి, తినాలి, త్రాగాలి. అలాగే మనం మార్నింగ్ టైం ఫస్ట్ టైం ఆహ్, దేవుడికివ్వాలి. మనకిష్టమైన దైవానికి మొట్టమొదటి మనం లేవంగానే దేవుడికివ్వాలి. తినే టైంలో తినాలి, చదివే టైంలో చదవాలి, ఆడే టైంలో ఆడుకోవాలి. మనం ఫ్రెండ్స్‌కిచ్చే టైం ఫ్రెండ్స్‌కివ్వాలి. ఫ్యామిలీకిచ్చే టైము ఫ్యామిలీకివ్వాలి. ఇలా మనం ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. మన చుట్టూన్న రిలేషన్స్ కూడా మంచి ఆత్మీయ బంధాలు దృఢపడతాయి. కాబట్టి మనం మనశ్శాంతిగా ఉంటాం. దాన్ని బట్టి కూడా మనకు ఆరోగ్యం కలుగుతది. కాబట్టి మన సమయం విషయంలో ఇప్పటికి చాలా దుర్వినియోగం చేస్తున్నాం. కానీ ఇక మీదట మన టైంను మరి ఒకేసారి అంటే చాలా కష్టం. మరి టైంని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ మరి దేని టైం తనకి ఇచ్చుకుంటా ఉన్నట్లయితే మన చుట్టూ రిలేషన్స్ అన్నీ మనం చక్కగా కాపాడుకోవచ్చు. అలాగే మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా మనం కాపాడుకోవచ్చు. చక్కటి ఆయుష ఆరోగ్యంతో అందరితో మనశ్శాంతిగా ఉండొచ్చు. మంచి ఉన్నతమైన స్థానాల్ని చేరుకోవచ్చు. ఆ! అర్థమైందా ఫ్రెండ్స్? నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోవద్దు. బాయ్. మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం.